మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గురుపీఠంలో ప్రత్యేకత పంచవటి గురించి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నారం శివకుమార్ గౌడ్ క్లుప్తంగా వివరిస్తూ ఆధ్యాత్మిక పరంగా మర్రి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. బెరడులో శ్రీ మహావిష్ణువు, వేరులో బ్రహ్మ, కొమ్మలో శివుడు ఉంటారని విశ్వసిస్తారు. మర్రి చెట్టును పూజిస్తే సంతానాన్ని, సంపదను అందిస్తుందని విశ్వసిస్తారు. సంతానం లేని వారు మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేశారని, భగవద్గీతలో జీవితానికి అర్థాన్ని అర్జునుడికి బోధించే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఉదాహరణ మర్రి చెట్టు. ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే రాత్రిపూట వారి దిండు కింద మర్రి వేరు ఉంచితే ఆరోగ్యం క్రమం మెరుగవుతుందని ఆయన వివరించారు. మర్రి చెట్టు కింద కూర్చొని హనుమాన్ చాలీసా పాటించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన వివరించారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి వృక్షిణి వల్లభుడైన శ్రీకృష్ణుని దామాజీ అంతరాని వారుగా మార్చారు. ఆ జగన్నాథుడు భక్త చోత్సామేళ కోసం పశువుల కళేబరాలు వేశారు. సాగు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి సాధనాన్ని భూలోకంలో ప్రచారం చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి వృక్షిణి వల్లభుడైన శ్రీకృష్ణుడు